ఎక్కడ చూసినా 'పుష్ప 2' మూవీ గురించే కదండీ టాకు. మేము కూడా 'పుష్ప' మూవీకి వెళ్ళామండి. సెకండ్ షోకి వెళ్ళాము. నైట్ 10కి షో స్టార్ట్ అయింది. మేము వెళ్ళేసరికి మూవీ స్టార్ట్ అవ్వలేదు. కానీ అందరూ లోపలికి వెళ్ళిపోయారు. మేమే లాస్ట్‌లో వెళ్ళాము. వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్, సమోసా, పాప్‌కార్న్ కొనుక్కొని వెళ్ళాము. ఇంకా మూవీ అంటే స్నాక్స్ కంపల్సరీ ఉండాలి కదండీ! తింటూ మూవీ చూస్తే కదండీ మనకి బాగా మూవీని చూసిన ఫీలింగ్ వచ్చేసేది. టికెట్స్ ముందు రోజే బుక్ చేసుకున్నాము. లేదంటే అప్పటికప్పుడు టికెట్స్ అస్సలు దొరకట్లేదు. ఆల్రెడీ మేము వెళ్ళేసరికే హౌస్‌ఫుల్ అయిపోయింది. చాలామంది వెనక్కి కూడా వెళ్ళిపోయారు. మూవీ విషయానికొస్తే 'పుష్ప 1' కూడా చూశాను నేను. నాకు 'పుష్ప 1' కన్నా 2 చాలా చాలా నచ్చింది. ఈ మూవీలో బాబాయి, కూతురు మధ్య సెంటిమెంటు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బాండింగు అసలు చాలా బాగా చూపిచ్చారండి. వైఫ్ కోసం ఏదైనా చేస్తాడు 'పుష్ప'. డైరెక్టర్ సుకుమార్ గారు చాలా చాలా బాగా డైరెక్షన్ చేశారండి మూవీని. అల్లు అర్జున్ మాత్రం చాలా బాగా చూపిచ్చారు. అల్లు అర్జున్ యాక్టింగ్‌కొస్తే ఇంక అసలు చెప్పనవసరం లేదు. అంత బాగా చేశారు. అసల అతను ఎక్స్‌ప్రెషన్స్ గానీ నాకైతే చాలా బాగా నచ్చాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ను అమ్మవారి దగ్గర చీర కట్టుకొని డాన్స్ ఏస్తారు. అసలు ఆ పాటుంటుంది ఫ్రెండ్స్, అది చూస్తే మాత్రం గూస్ బంప్స్ వస్తాయి. అసలు కళ్ళు ఆర్పకుండా చూస్తారు. అంత బావుంది ఆ సాంగ్ గానీ, ఆ సీన్ గానీ. నెక్స్ట్ సీను ఒక సీన్‌కి అసలు సంబంధమే ఉండదు. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుందా అని క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉంటాము. ఇంకా మూవీలో సాంగ్స్ గురించి మాత్రం ఇంక చెప్పనవసరం లేదండి. సాంగ్స్ కూడా అంత బావుంది. మ్యూజిక్ గూడా దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్స్ ఇంక మనకు చెప్పనవసరం లేదు. చాలా బావుంది మ్యూజిక్ మాత్రం. నేను ఇంతలా ఈ మూవీ గురించి ఎందుకు చెప్తున్నానంటే నాకైతే చాలా చాలా నచ్చింది. మనం కూర్చున్న 3 అవర్స్ మాత్రం మైండ్ రిలాక్స్‌గా ఉంటుంది. టికెట్ రేట్ గురించి ఆలోచించకుండా ఉంటే ఆ 3 అవర్స్ మనల్ని ఎంటర్‌టైన్‌మెంట్ ఫుల్‌గా అవుతాము. అందరూ ఫ్యామిలీ మొత్తం వెళ్లి హ్యాపీగా మూవీ చూసి రావచ్చు. నాకు మాత్రం చాలా నచ్చింది మూవీ. మూవీకి సితార్‌ని తీసుకొనెళ్ళలేదు. ఎందుకంటే గొడవ చేసిద్దేమోనని ఇంట్లోనే నిద్రపుచ్చేసి, పాలు తాపేసి ఎళ్ళాము. ఇంకా నేను మూవీ చూసి వచ్చిందాకా కూడా సితార్ అల్లరి చేయలేదు. మా ఫ్రెండ్స్‌తో కలిసి ఎళ్ళాను మూవీకి. మా ఒంగోలులోని రత్నమహల్ థియేటర్ అండి. ఈ థియేటర్‌లో మూవీ చూశాననమాట. నాకు ఏదైనా సరే నాకు సినిమాలు మాత్రం ఏ కొత్త మూవీ వచ్చినా కంపల్సరీ చూస్తాను. అంటే కొత్త మూవీస్ అంటే కొంచెం మెయిన్ నేను చెప్పాలనుకున్నదేంటంటే, నేను బాలకృష్ణకి చాలా పెద్ద ఫ్యాన్‌ని. మా అమ్మ బాగా బాలయ్య సినిమాలు చూస్తది. ఇంకా ఆ పిచ్చి మాకు గూడా అంటిచ్చింది. అమ్మతో పాటు వెళ్ళి చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళము. ఇంకా అలా అలా చూస్తూ చూస్తూ బాలకృష్ణ సినిమా కొత్త మూవీ వచ్చిందంటే సరే, ఫస్ట్ డే చూడాల్సిందే. ఇంకా అందుకని నాకు బాలకృష్ణ అంటే చాలా ఇష్టము. ఆ సాంగ్స్ గూడా ఎక్కువ, ఆ సాంగ్స్ బాగా ఊపు ఉంటాయి గదండీ! ఆ సాంగ్స్‌కి ఫుల్‌గా ఎంజాయ్ జేస్తాము. అదండి ఇవాల్టి వ్లాగు. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.